దివ్యకి ఏ వాక్యం నచ్చిందంటే, మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ ఉన్న వ్యక్తి కొత్తగా జన్మించడం అనేసరికి నేను ముసలోని కదా, మళ్ళా ఎలా నేను బ్రతుకుతాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకుంటున్నాడు ఇక్కడ ఉన్న నికోదేము. యేసుప్రభువు చెప్పే ఆ విషయం ఏంటంటే, మనం మొట్టమొదట హెడ్డింగ్ గురించి చెప్పుకున్నామా, అందులో ఇంట్రెస్టింగ్గా బాగుంది అనే ఆ మాట ఏంటది, నూతన జీవితం. ఏంటి అంటే యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నూతనంగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ అందులోంచి బయటికి రమ్మని కాదు. ఇక్కడున్న ఆల్రెడీ మన జీవితం మారటం. అక్కడున్న స్త్రీ యేసుప్రభువు రాకముందు వరకు కూడా ఎంత అవమానంతో ఉన్నప్పుడు, సమరయ స్త్రీ ఉన్నప్పుడు, యేసుప్రభువు వచ్చిన తర్వాత తన జీవితం ఏమైపోయింది తెలుసా, కొత్తగా మారిపోయింది. ఎంతమందికి, అంతమంది సమరయ స్త్రీలందరికీ కూడా, సమరయ పట్టణ ప్రజలందరికీ కూడా ఈమె ఏమైపోయింది తెలుసా, మంచి ఆదర్శం అయిపోయింది. అంటే జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఇక్కడ కూడా మీరు కొత్తగా జన్మింపవలన నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇప్పుడు మనం కూడా దేవుని మందిరానికి వచ్చినా సరే చాలామందికి పాత అలవాట్లు ఉంటాయి. ఇంకా చాలామంది పాత అలవాట్లు ఉంటాయి. గుడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే వీళ్ళు కొట్టాల్సిందేదో కొట్టి, పెట్టాల్సిందేదో పెట్టి, దండం పెట్టి వచ్చేస్తుంటారు, సేమ్ అలాంటి అలవాటే దేవుని మందిరంకి వచ్చిన తర్వాత కూడా, నిజమైన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాంటి అలవాటే కలిగి ఉంటారు. కానీ అదేంటిది, ఈ వాక్యం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావంటే, మనం అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, దేవుని ఒక వాక్యం ఏముంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. కానీ ఇప్పుడు విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, వారికి ఎలా ఆరాధించాలి సాధ్యం అవుతుందో అలాగా ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు ఎలా చెప్పాడో దేవుణ్ణి ఆరాధించడం ఎలా అంటే, ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ఆ ప్రకారం మనం బ్రతకటం అనే విషయాన్ని ఏం చేయట్లేదంటే వాళ్ళు గుర్తించట్లేదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు, దివ్య చెప్పింది. బాగుంది, వెరీ గుడ్, కూర్చో.